కాకపోతే నిన్న విజయవాడ నుంచి వచ్చింది గ్రామాలకు 100 గ్రామాల పైగా వాటర్ పోవడం కంబైన్డ్ గా ఉంది కదా సార్. మొత్తం టోటల్ 240 ఉంది. అక్కడికన్నా ఇక్కడే బాగుందా? వెరీ గుడ్. నీ పేరునా? కేహార్షిని. ఫుల్ యాక్టివ్ ఉన్నావు. ఏ ఊరు? కుందూర్పి. కళ్యాణదుర్గం. బాగుందా ఇక్కడంతా? హాస్టల్ అంతా బాగుందా? ఇంకేంటి భోజనాలు అన్ని బాగా జరుగుతున్నాయా? మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తున్నారు? ఇప్పుడే లేసేస్తారా? లేసి ఏం చేస్తారు మీరు? సూర్య నమస్కారాలు వాళ్ళు నేర్పిస్తారా? వీటి ఉన్నారా? ఏం పేరు? ఓకే. మళ్ళా ఏం చేస్తారు? ఫేస్ వాష్. ఓకే. మళ్ళా స్కూల్ రెడీ, బ్రేక్ఫాస్ట్. మరి పాలేమని చదువుతారు మధ్యలో? ఓకే. అంత బాగుంది కదా. మరి మన రాజధాని ఏది? మన రాజధాని? వెరీ గుడ్. మన ముఖ్యమంత్రి గారు ఎవరు? వెరీ గుడ్. మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. టీవీలో వస్తాం. మేము తీసే టీవీలో వస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో బుక్కపట్నం ఎంజేపీ స్కూల్ ఇన్స్పెక్షన్కి వచ్చాం. నిజంగా చాలా దారుణమైన పరిస్థితి. ముఖ్యంగా బాలికల రెసిడెన్షియల్ స్కూల్ ఇది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పల్లె రఘునాథ్ రెడ్డి గారి మినిస్టర్ ఆధ్వర్యంలో ఈ స్కూల్ కూడా శాంక్షన్ అయింది. అప్పట్లోనే 7 ఎకరాల స్థలం కూడా కేటాయించాం. ప్రభుత్వం మారడంతో ఇంకా ఎక్కడ చూసినా మీకు అందరికీ తెలిసిన విషయాలే. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో అన్ని రంగాలు, విద్యా వ్యవస్థలు కావచ్చు, అన్ని రంగాలను నిర్వీర్యం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. అసలు ఈ గురుకులలే కాదు, తెలుగుదేశం పార్టీ అధినేత మన నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాతే బీసీలు గుర్తించింది తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు అప్పట్లోనే బీసీ కులాలు పిల్లలు కూడా, బీసీలు కూడా చదువుకోవాలి, ఎస్సీలు చదువుకోవాలి, ఎస్టీలు చదువుకోవాలనే ఉద్దేశంతోనే ఆనాటిలోనే మన అన్న నందమూరి తారక రామారావు గారు బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ హాస్టల్స్, పక్క ఎస్టీ వెల్ఫేర్, బీసీ అన్ని స్కూల్స్ నిర్మాణం జరిగిందే తెలుగుదేశం ప్రభుత్వం. ఆ తర్వాత అదే స్ఫూర్తితో రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్నప్పుడు కూడా లేదు, మనము పిల్లలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రతి ఉన్నత చదువులు చదువుకొని వాళ్ళు కూడా ఉన్నతంగా ఉండాలనే సంకల్పంతోనే నారా చంద్రబాబు నాయుడు గారు 14-19లో అనేక స్కూల్స్ కూడా శాంక్షన్ చేయడం, ఆ తర్వాత భవనాలు కూడా నిర్మాణం చేయడం. ఈ ఎంజేపీ స్కూల్స్ ఒక్కొక్క స్కూల్ కూడా సుమారుగా 40 నుంచి 45 కోట్ల రూపాయలు కూడా అప్పట్లోనే మనం శాంక్షన్ చేశాం. కొన్ని చోట్ల ఆల్రెడీ నిర్మాణం కూడా అయిపోయినాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు మడక్సీరాలో కావచ్చు, మడక్సీరాలో 45 కోట్లతో మనం నిర్మాణం కూడా పూర్తి చేసాం. 90% మనకు 2019లోనే పూర్తి అయిపోయింది. మరి ఏదో ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని చెప్పి జనాలు మోసపోయి ఓటేసినందుకు ఈ రోజు అన్ని వర్గాలు ఇలాగ ఎంజేపీ స్కూల్స్ లో 90% తెలుగుదేశం ప్రభుత్వంలో అయిపోయిండే. ఇంకా 10% ఊరికే రంగులు
ఆయన రంగుల రెడ్డే కదా, రంగులు మార్చుకొని అన్నా పిల్లలకు అంకితం చేసినట్టే నిజంగా ఈ రోజు వేలాది మంది పిల్లలు కార్పొరేట్ స్కూల్ కి ధీటుగా కట్టాం. తెలుగుదేశం ప్రభుత్వంలో కార్పొరేట్ ధీటుగా అలాంటి అకామిడేషన్స్ తో విస్తీర్ణమైన పెద్ద స్థలాలతో కూడా మేము నిర్మాణం చేశాం. జరిగిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు దిశ నిర్దేశించింది ఒకటే, మీరు హాస్టల్స్ కి స్కూల్స్ కి అన్నిటికీ ఇన్స్పెక్షన్ చేయండి. రెసిడెన్షియల్ స్కూల్స్ కి వాళ్ళకి ఏం కావాలి, మనం ఖచ్చితంగా అన్ని వసతులు అందజేయాలనేది ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు మాకు దిశ నిర్దేశించారు. అన్ని చోట్ల కూడా ఆల్రెడీ మేము ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాం. ఏం అవసరం అనేది కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ లో మేము తెలియజేస్తాం. ఖచ్చితంగా బుక్కపట్నం స్కూల్ కూడా నిర్మాణం చేయడానికి ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. టెంపరవరీగా మరి ఇప్పుడే ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాం, ఇక్కడ దగ్గరలో ఏదైనా మంచి బిల్డింగ్ ఉంటే చూస్తే మనం ఈ స్కూల్ ఇప్పుడే షిఫ్టింగ్ కూడా చేసి దానికి కావాల్సిన రెంట్ పే చేసి ఫస్ట్ పిల్లలు సేఫ్ గా ఉండాలనేది మా ముఖ్య ఆకాంక్ష. ముఖ్యమంత్రి కూడా మాకు ఆదేశించేది దగ్గరలో మంచి స్కూల్ బిల్డింగ్ ఏదైనా ఒక మంచి బిల్డింగ్ జరిగితే షిఫ్ట్ కూడా చేస్తాం. అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తాం. జిల్లాలో చాలా ఆదర్శ పాఠశాలలు కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, కొన్ని స్కూల్స్ లో ఇంతవరకు నాణ్యమైన ఆహారం పిల్లలకు అందట్లేదు, క్యారీలు తీసుకొని తింటున్నారు. మీరు ఎలా స్పందిస్తారు? కొన్ని స్కూల్లో అయితే తాగునీరు కూడా లేదు సార్. ఇప్పుడైతే గతంలో 5 ఏళ్ల నుంచి నమ్ముతారో లేదో మినిమం మెయింటెనెన్స్ కూడా లేదు. ప్రతి రెసిడెన్షియల్ స్కూల్స్ కి ప్రతి స్కూల్ కి మినిమం మెయింటెనెన్స్ సంవత్సరానికి ఇంతని ప్రభుత్వం ఇస్తుంది. అది కూడా ఇవ్వకపోవడంతో కొన్ని కారణాలు అయితే కొన్ని చోట్ల జరిగాయి. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పిల్లలు బయట నుంచి తీసుకొచ్చి భోజనం చేస్తున్నది అనేది లేదు సార్. మేము ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం, నాణ్యతమైన భోజనం పెడుతున్నాం. ఎక్కడక్కడ స్టాఫ్ కూడా మేము చాలా చోట్ల చెక్ చేసాము, అలాంటిది ఏం జరగలేదు. జగరాపల్లి మోడల్ స్కూల్ మేము విజిట్ చేశాము. కానీ మహిళలకి హాస్టల్ ఉంది, హాస్టల్ బ్యాక్ సైడ్ వెళ్తే చాలా దారుణంగా ఉంది, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేదు. మీరు స్పెషల్ గా ఈ రోజు వీలైతే వెళ్తూ విజిట్ చేస్తే కూడా చాలా మంది తప్పకుండా చేస్తామండి. తప్పకుండా చేసి అధికారులతో మాట్లాడతాను, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ మొదటగా ఏపీసీడబ్ల్యూ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజేంద్ర రెడ్డి గారు, అదేవిధంగా బుక్కపట్నం స్కూల్ ఫర్ గర్ల్స్ ప్రిన్సిపల్ కన్వీనర్ ప్రిన్సిపల్ గా రామాదేవి గారు ఉన్నారు. కో కన్వీనర్ గా సాగగా నేను మన బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ మొత్తం ఇన్స్పెక్ట్ చేస్తూ అక్కడ ఫిర్యాదులు తీసుకుంటూ తగిన సూచనలు ఉన్నాయి. దీనికంతటికీ ముఖ్య కారణం మినిస్టర్ గారు తీసుకునేటువంటి ప్రత్యేక చర్యలు కానీ, లేదంటే మా సెక్రటరీ గారు కృష్ణమోహన్ సార్ గారు. సార్ అందరూ గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ రఘునాథ్ రెడ్డి సార్ అని. అనంతకాలం మరవలేని నాయకులు ఎవరంటే అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన ఎంతో విజనరీతో, ఎంతో ముందు చూపుతో ఈ విద్య ఎంత ఇంపార్టెంట్ అనేది గ్రామీణ స్థాయి నుంచే పెరగాలి, ప్రతి పిల్లలు ప్రతి ఒక్కరూ చదువుకోవాలని గొప్ప సంకల్పంతోనే ఆనాటే మనకి ఈ స్కూల్స్ అన్ని నిర్మాణానికి నాంది పలికి ప్రతి స్కూల్స్ ఆ రోజుల్లోనే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ హాస్టల్స్ నిర్మాణం జరిగాయి. అదే స్ఫూర్తితోనే మన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయి 16,000 కోట్లు అప్పున్నా 14-19లో కూర్చోవడానికి కుర్చీ లేకపోయినా ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు మొదలు పెట్టారో అదే స్ఫూర్తితో బడుగు బడిహీన వర్గాల పిల్లలు విద్యావంతులు కావాలి, అన్ని రంగాల్లోనూ బాగుండాలి, విదేశీ విద్య కూడా చదువుకోవాలని గొప్ప సంకల్పంతోనే మళ్లీ కూడా ఎక్కడే గాని కాంప్రమైజ్ కాకుండా కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా మనం బిల్డింగులు, స్కూల్స్ శాంక్షన్ ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది అని తెలియజేస్తున్నాం. మీరు కూడా తెలుసుకోవాలి, మొత్తం మన స్కూల్స్ ఎంజేపీ స్కూల్స్ 107 ఉన్నాయి. 107లో ఎవరు తెచ్చారో తెలుసా మీకు?
107 స్కూల్లో 105 స్కూలు తెలుగుదేశం ప్రభుత్వంలోనే వచ్చినవే. 107 స్కూలు తెలుగుదేశం ప్రభుత్వంలో తెచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 107 స్కూల్లో 105 స్కూలు మన తెలుగుదేశం ప్రభుత్వంలో అన్న నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు స్థాపించినవే. 2 మాత్రం తెచ్చారు. అది కూడా ఎవరికి? ఆర్థిక మంత్రి బుగ్గ రాజేంద్ర ప్రసాద్ యాదవ్ ఒకటి, పులివెందుల ముఖ్యమంత్రికి ఒకటి. అంటే ఆర్థిక శాఖ మంత్రిను, మాజీ ఆర్థిక శాఖ మంత్రిను, ముఖ్యమంత్రి తప్ప వేరే నియోజకవర్గ పిల్లలు వాళ్ళకి అవసరంలా. వాళ్ళ నియోజకవర్గంలో చెప్పుకోవడానికి తీసుకొచ్చి అది కూడా పూర్తి కాలేదు. కాబట్టి మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఒకటే, మీరు అందరూ విద్యావంతులు కావాలి, అన్ని రంగాల్లోనూ మీరు సెటిల్ కావాలనేదే ముఖ్యమంత్రి గారిది, పవన్ కళ్యాణ్ గారిది, మరి నారా లోకేష్ బాబు గారి ఆలోచన. మనం అధికారంలోకి వచ్చి 3 నెలలైంది. 3 నెలల నుంచి మాకు ముఖ్యమంత్రి గారు దిశ నిర్దేశించింది ఒకటే, మీరు కక్ష సాధింపు చర్యలకు వెళ్లాల్సిన అవసరం లేదు. సవితమ్మ నువ్వు వెళ్ళు, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ హాస్టల్స్ పరిస్థితి ఏంటో తెలుసుకో, వాళ్ళు ఎలా ఉన్నారో పిల్లలు చూడు, ఏంటి వాళ్ళ పరిస్థితి. మరి గత 5 సంవత్సరాల్లో కనీసం లైట్ పోతేనో స్విచ్ పోతేనే వేసుకోవడానికి కూడా మెయింటెనెన్స్ కూడా ఛార్జీలు కూడా మెయింటెనెన్స్ కూడా ఇవ్వలేని చాతగాని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. మీరు స్కూల్స్ కి వెళ్ళండి, స్కూల్స్ లోకి వెళ్లి వాళ్ళకి కావాల్సిన అకామిడేషన్ ఏంటో చూసుకోండి, అకామిడేషన్ ఏంటో నాకు తెలపండి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. సుమారుగా దాదాపుగా ఇందాకే వచ్చిన స్కూల్స్ కూడా ఉన్నాయి. మీకు ఖచ్చితంగా ఏదైతే 7 ఎకరాల 35 సెంట్లు మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, మన పల్లె రఘునాథ్ రెడ్డి సార్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ స్కూల్ శాంక్షన్ చేపించారు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా మీకు ఆ స్కూలు పూర్తి చేసి మీకు అంకితం చేస్తామని మేమిద్దరం కూడా హామీ ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి టెంపరవరీగా కూడా ఇప్పుడే మన మాజీ మంత్రి వారికి పల్లె రఘునాథ్ రెడ్డి సారు మేము మాట్లాడుకున్నాం. టెంపరవరీగా వేరే బిల్డింగ్, మంచి బిల్డింగ్ దొరికితే దాన్ని కూడా మేము షిఫ్ట్ చేసి మీకు ఆ బిల్డింగ్ పూర్తి అయ్యే వరకు అక్కడ వసతులు ఏర్పాటు చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి విద్య గురించి సార్ చెప్పారు. మాకు ఎప్పుడు ఆనందం అనిపిస్తుందో చెప్పండి అమ్మా. బాగా మరి హైయెస్ట్ స్టాఫ్ మెరిట్ వచ్చిందంటేనే అప్పుడు ఇక్కడున్న స్టాఫ్ కి, ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి, మంత్రికి, నాకు కూడా సొంత జిల్లా నుంచి మంచి స్కోర్ వచ్చింది, టాప్ వచ్చిందంటే నాకు కూడా మంచి పేరు వస్తుంది, మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు వస్తుంది. వాళ్ళు కూడా సంతోషపడేది అదొక్కటే, బా నా కూతురికి మంచి మార్కులు వచ్చాయంటే మీరు ఏమి ఇవ్వకపోయినా బాధ లేదు, అదొక్కటే వాళ్ళకి తృప్తి కాదా చెప్పండి. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ స్కూల్లోనూ. ఇప్పుడే సారు మరి మన స్కూల్ కూడా 50,000 రూపాయలు డొనేట్ చేసినందుకు కూడా స్కూల్ తరఫున, మా తరఫున కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం సార్. కాబట్టి మీరు అందరూ బాగా చదువుకొని, మంచి స్టాఫ్ కూడా ఉన్నారు ఇక్కడ, మంచి నాకు కూడా నేను చాలా ఎంక్వైరీలు స్టాఫ్ కూడా బాగా కోఆపరేట్ చేసి పిల్లల్ని బాగా చూసుకుంటారనే విషయం కూడా నాకు తెలియజేశారు. మరి స్టాఫ్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, మరి మీరందరూ విద్యావంతులుగా పలానా ఎంజేపీ స్కూల్లో మేము చదువుకున్నాం అని చెప్పి మీరు ఆ ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు చెప్తే మాకు ప్రిన్సిపల్ కి, ఈ ప్రాంతానికి కూడా మంచి పేరు వస్తుంది, మాకు అదే సాటిస్ఫాక్షన్ అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి బాయ్స్ కన్నా మందే ఫస్ట్ ఉంటుంది కదా. ఇప్పుడే సార్ చెప్పారు, మీ కన్వీనర్ లేడీ, మీ మంత్రి లేడీ, మరి ఎమ్మెల్యే గారు కూడా లేడీసే. కాబట్టి ఇక్కడ కూడా మొత్తం బుక్కపట్నంలో టాప్ ఎవరు ఉండాలి అంటే మనమే ఉండాలి. ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మొట్టమొదటిసారిగా శ్రీమతి సవితమ్మ గారు అధికారిక కార్యక్రమంగా మొదటిసారిగా ఈ పుట్టపర్తి నియోజకవర్గంలోకి వచ్చినందుకు ఆమెకు స్వాగతం, సుస్వాగతం. మా అందరి తరఫున మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఏ వ్యవస్థ అయినా, ఏ సమాజమైనా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, పారిశ్రామిక పరంగా అన్ని రంగాల్లోనూ అనుకున్నంతగా అభివృద్ధి సాధించాలి అంటే విద్య తప్ప వేరే మార్గం లేదు. ఒక మాటలో చెప్పాలంటే రాముని రామబాణము కంటే, కృష్ణుని సుదర్శన చక్రము కంటే, ఈశ్వరుని పాశుపతాస్త్రం కంటే కూడా
అత్యంత శక్తివంతమైనది ఏదైనా ఈ వ్యవస్థలో ఉందంటే అది చదువు, ఎడ్యుకేషన్, టెక్నాలజీ, సైన్స్. ఒక సమాజానికి ఒక దశ దిశ నిర్దేశించేది చదువు అని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. అంతెందుకు ఈ పిల్లలకు మంచి సౌకర్యాలు ఇస్తుంది ప్రభుత్వం. మేము చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాలి, మాకు చెప్పు ఉండేది కాదు, కరెంట్ ఉండేది కాదు, తర్వాత ఇంటికి 5-6 కిలోమీటర్లు నడిచిపోయి చదువుకుంటాము, బుడ్డీలకి చదువుకున్నాము. ఆ కాలాలన్నీ గమనించిన తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు విన్నారు కదా తల్లి, మన ఆంధ్రులకు అందరికీ దేవుడు ఆయన. ఆ మహానుభావుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి ఆలోచన చేశాడు. ఈ వ్యవస్థలో ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బలహీన వర్గాలు కానీ పిల్లలకు చదువు ఉంటే తప్ప కుటుంబాలు బాగుపడవు అని ఆలోచన చేత ఎవ్వరికీ రాని ఆలోచన. భారతదేశంలో ఎంతో మంది పరిపాలన చేశారు, ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎవరికీ రాని ఆలోచన ఆయన గురుకుల వ్యవస్థను ప్రవేశపెట్టాడు. అంటే అక్కడే చదువు, అక్కడే హాస్టల్, అక్కడే చదివించడం. ఒక్క పైసా కానీ ఒక బొట్టు కానీ మీకు ఖర్చు లేకోకుండా ఇక్కడే చదువు చెప్పి, ఇక్కడే రాత్రిళ్ళు పగులు అన్నం పెట్టి అన్ని సౌకర్యాలు కల్పించి చదివించాలనేది ఆ మహానుభావుడు ఎక్కడున్నా కానీ అందరూ తప్పకుండా గుర్తు పెట్టుకోవాలని చెప్పి సందర్భంగా నేను గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూనియర్ కళాశాల కానీ, పాలిటెక్నిక్ కళాశాల కానీ, ఇంజనీరింగ్ కళాశాల కానీ, కేజీబీవీలు కానీ, మోడల్ స్కూల్స్ కానీ, ఈ మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్స్ కానీ ప్రవేశపెట్టినది చంద్రబాబు నాయుడు గారు. ఆయన తప్పకుండా మనం ఎన్ని జన్మలు ఎత్తినా మహానుభావుని రుణం తీర్చుకోలేమని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, చిన్నపిల్లలు 2-3 పాయింట్లు అడుగుతున్నాను అమ్మా. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, గతంలో ఆడపిల్లలకు అంత ప్రాధాన్యత ఉండేది కాదు. ఓ సామెత ఉంది, అడవిలో పుట్టే బదులు ఆడపిల్లగా పుట్టే బదులు అడవిలో మానే పుట్టేది మేలని చెప్పి ఆ కాలం సామెత ఉండేది. ఇప్పుడు ఎందుకు మేమంతా ఆడపిల్లగా పుట్టలేదా అనే పరిస్థితి వచ్చిందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. అంటే ఎక్కడ తీసినా కానీ ప్రభుత్వ సంస్థలో కానీ, ప్రభుత్వ రంగ సంస్థలో కానీ, స్థానిక సంస్థలో కానీ దాదాపు 33% మీకు రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా ఇది మగ పిల్లోడు మీరు చదువుకుంటే మీకే మొట్టమొదటి ప్రియారిటీ వస్తుంది, మీకే ఉద్యోగం వస్తుంది, మీకే గౌరవం వస్తుందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. చూశారు, మీ ప్రిన్సిపాల్ కూడా మహిళే, మన మంత్రి కూడా మహిళే, ఇక్కడుండే ఎమ్మెల్యే కూడా మహిళే. అంటే ఇంక రాక ఏమైపోతారంటే మహిళదే రాజ్యం అయిపోతుంది, మహిళలే బలీయమైన శక్తి ఉంది. కాబట్టి మీరు కూడా అందరు పిల్లలు కాబట్టి మీరు కూడా డాక్టర్లు అవుతారు, యాక్టర్లు అవుతారు, లాయర్లు అవుతారు, వీళ్ళు బట్టి మామూలు ఎమ్మెల్యేలు, మంత్రులు అవుతారని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తూ చదివే సర్వస్వం, చదవండి, కష్టపడి తప్ప దానికి బిల్లు. నేను చదువుకున్నాను కాబట్టి పనిచేశా, లక్షల మందికి ఇట్లా చదువు చెప్పా. నా విద్యా సంస్థలో 40 లక్షల మంది, 15 లక్షల మంది ఇంతవరకు చదువుకుంటారు. ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చా, ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. మళ్ళీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, విప్, చీఫ్ విప్, మంత్రి, ఇవన్నీ చదువుతూ వచ్చాయి తప్ప చదువుకోకనంటే నేను ఆడ గొర్రెలు మేపుకుంటా ఉందో, పశువులు మేపుకుంటా ఉంది, లేకపోతే సేద్యం చేసిండు. కాబట్టి చదువుకుంటేనే మనకు అన్నిటికీ పరిష్కార మార్గం కాబట్టి బాగా చదువుకోవాలి. పిల్లలకు కూడా చెప్తాను, డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ అని, క్రమశిక్షణగా ఉండండి, పెద్దలు గౌరవించాలా. గౌరవిస్తున్నారా? ఎవరిని గౌరవిస్తున్నారమ్మా? మీ టీచర్లు గౌరవిస్తున్నారా? టీచర్లు కనపడి నమస్కారం పెడుతున్నారా? తర్వాత తల్లి తండ్రి ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడితే నిజం చెప్పాలా, అబద్ధం చెప్పకూడదు. మీరు స్కూల్కి వచ్చే రోజు మీ ఇంటికాడ బయలుదేరినప్పుడు మీలో ఎంతమంది మీ అమ్మకి నమస్కారం చేసి వస్తున్నారు? కాళ్ళకు మొక్కుకొని వస్తున్నారు. నిజం చెప్పాలి, అబద్ధం చెప్పద్దు. అట్లా వచ్చేది చెప్తండి. ఈ పాపం చూసి నేర్చుకోండి, ఆ పాపం చూసి నేర్చుకోండి. 3 ఉన్నట్లుంటారు, 4. మిగతా వరకు కూడా చెప్తాను చూడు. తల్లి కంటే ప్రత్యక్ష దైవం భూలోకంలో ఎవరు లేరు. 9 నెలలు కని మోసి పెంచింటుంది, జీవితం ఇచ్చింటుంది, నీకు వెలుగు వెలుతురిచ్చింది. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు ఏ కార్యక్రమానికి వచ్చినా మీ తల్లి కాళ్ళకు మొక్కి వస్తే తప్పకుండా పాస్ అవుతావు, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. ఈ రోజు నుంచి మీరు ఊరు నుంచి వచ్చేటప్పుడు ఎంతమంది తల్లికి నమస్కారం చేసి వస్తారు? చేతులు ఎత్తండి. మంచోళ్ళు మర్చిపోవద్దమ్మా.
తల్లి తండ్రి గురు దైవం వీళ్ళే సర్వస్వం నేను చర్చ మళ్ళీ నేను అడుగుతా మేమా మీ నేను ఒక టైప్ మనిషికి అనుకుంటా. ఇకపోతే సౌకర్యాలు ఇవ్వాలని బాగా ఆలోచన ఉన్నా, బిల్డింగ్ కొద్దిగా బాగలేదు. మీ ప్రిన్సిపాల్ మాటలతోనే మా ఇద్దరిని ఆకట్టుకుంది. మేమిద్దరం నిర్ణయం చేసుకున్నాము, తప్పకుండా ఈ కళాశాల భవనం నిర్మించి తొందరగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. రెండవది, మొదటి విడతగా మీ సౌకర్యాలు ఇమీడియట్ కావాలనుకుంటే ఒక 50,000 రూపాయలు ఇమీడియట్ గా విరాళం ఇస్తానని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఫ్యాన్లో మీకు ఏమైనా కావాలంటే మీ ప్రిన్సిపాల్ గారికి శాంక్షన్ ఇస్తున్న సొంతం, ఇంకా అవసరమైతే కూడా నెక్స్ట్ విడత కూడా ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ, అదేవిధంగా పూర్వ ప్రముఖులు కూడా ఆలోచన చేస్తున్నారు. సార్ ఈ స్కూల్ గురించి మాట్లాడుతున్నాడు, ఈ డిగ్రీ కళాశాల ఏమైందని. అంతే కదా, అందరి మనసులో అదే అది ఉండేది. డిగ్రీ కళాశాల 3 కోట్ల రూపాయలతో మనం అధికారంలో నుండి శాంక్షన్ చేశాం. 65 లక్షల వరకు ఖర్చు పెట్టాం. తర్వాత వాళ్ళు పైసా గానీ బొట్టు గానీ తూటి బొట్టు గానీ వాళ్ళు పెట్టలేదు. అది మొండిగోలు మనం తెలిసిపోయింది. దాన్ని కూడా నేను మేడం ఇద్దరం ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి సార్తో మాట్లాడి దాన్ని కూడా కంప్లీట్ చేస్తానని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా.